ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మార్చి 12వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 14వ తేదీన బడ్జెట్ పెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. ఇక ఈ నెల 14వ తేదీన ఏపీ బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజున కూడా గవర్నర్ ప్రసంగ సమయంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా తొలి రోజు సమావేశాలకు ఆయన హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే రేపు వైసీపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలలో పార్టీ వ్యూహం, పాల్గొనబోయే రోజులు తదితర అంశాలపైన అధికారిక నిర్ణయం వెల్లడించనున్నట్టుగా సమాచారం. మరోవైపు శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు యథావిధిగా హాజరవుతారని తెలుస్తోంది. కూటమి నాయకుల విమర్శలకు చెక్ పెట్టే దిశగా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే వైసీపీ నేతలపై జరిగిన దాడులు, తిరుమల లడ్డు వ్యవహారంపైన ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. దాదాపు ఒక గంట సేపు ఈ ప్రసంగం కొనసాగేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేటువంటి అంశంపైన తుది నిర్ణయం తీసుకుంటుంది. దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి వైఎస్ జగన్ హాజరవుతున్నటువంటి సందర్భం అయితే ఉండబోతుందని చెప్తున్నారు. కానీ గవర్నర్ ప్రసంగం తర్వాత నెక్స్ట్ డే నుంచి జరగబోయేటువంటి సమావేశాలకు వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికనే ఎండగట్టాలని, అసెంబ్లీ వేదికనే తమ గళాన్ని వినిపించాలని ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలకు భావిస్తున్నప్పటికీ కూడా మరి పూర్తిగా వీళ్ళలో ముఖ్యమైనటువంటి వైసీపీ పక్షనేత జగన్ హాజరవుతారా, అతను ప్రసంగిస్తారా లేదనేటువంటి విషయానికి సంబంధించి అయితే క్లారిటీ రావట్లేదు. మిగతా ఎమ్మెల్యేలు మాత్రం ఈ అంశాలపైన ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంబటి అరెస్ట్ కానీ, అదేవిధంగా లడ్డూ కల్తీ వ్యవహారం కానీ, ఇతరత్ర దాడులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఫోకస్ చేయాలని అయితే భావిస్తుంది. కానీ గవర్నర్ ప్రసంగం వరకే వైఎస్ జగన్ పరిమితం అవుతారా, మిగతా రోజులలో కూడా అటెండ్ అయ్యి తమ గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారా వైఎస్ జగన్ అనేది మాత్రం చూడాల్సి ఉంది.